నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ గల్ఫ్ ట్రాఫిక్ వీక్ కమిటీ చైర్మన్ బ్రిగేడియర్ జనరల్ మహమ్మద్ ఆల్ సుబాన్ గారు స్థానిక మీడియాతో మాట్లాడుతూ కువైట్ లో ట్రాఫిక్ చట్టాన్ని ఉల్లంఘించడం, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేయడం, ఉద్దేశపూర్వకంగా తీవ్రమైన ఉల్లంఘనలకు పాల్పడిన 74 మంది ప్రవాసులను 2024వ సంవత్సరంలో కువైట్ దేశం నుంచి బహిష్కరించినట్లు ఆయన వెల్లడించారు. కువైట్ లో 2024వ సంవత్సరంలో సీట్ బెల్ట్ మరియు ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం వంటి ఉల్లంఘనల సంఖ్య 61,553కు చేరుకుందని చెప్పేసి కువైట్ లో రోడ్డు ప్రమాదాలు, ట్రాఫిక్ ఉల్లంఘనలు మరియు మరణాల రేటు పెరుగుదల ఫలితంగా ట్రాఫిక్ చట్టానికి కొత్త సవరణలు చేస్తూ ఉన్నామని చెప్పేసి 90% రోడ్డు ప్రమాదాలు కువైట్ లో అజాగ్రత్తగా డ్రైవింగ్ చేయడం వల్ల జరుగుతూ ఉన్నాయని చెప్పి ఆయన వెల్లడించారు. కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ రోజుకు 200 నుంచి 300 ట్రాఫిక్ రోడ్డు ప్రమాదాలు నమోదు చేస్తూ ఉంది. ఫలితంగా 20 నుంచి 30 మంది గాయపడుతూ ఉన్నారని చెప్పేసి కువైట్ లో ట్రాఫిక్ ఉల్లంఘనలు ఏవైతే ఉన్నాయో వాటిని పర్యవేక్షించడానికి 1252 నిఘా కెమెరాలు మరియు ఏఐ కెమెరాలు పనిచేస్తూ ఉన్నాయని చెప్పి ఆయన వెల్లడించారు. కువైట్ లో ఎవరైనా సరే తీవ్రమైన ఉల్లంఘనలకు పాల్పడుతూ ఉన్న ప్రవాసులను కువైట్ దేశం నుంచి బహిష్కరిస్తామని చెప్పి అధికారులు తెలియజేశారు. కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.